ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలిసిన వాస్తవమేనండి. ఈయన అధికారంలోకి వచ్చాక సరస్వతి పవర్ ప్రాజెక్టుకి అయితే పర్మిషన్లు తెచ్చుకున్నారే కానీ ఎక్కడైనా అమరావతిలో ఒక 4 ఇటుకలు వేసి ఒక బొచ్చ సిమెంట్ వేసి ఏదైనా అభివృద్ధి కార్యక్రమం చేపట్టారండి? చేపట్టకపోగా ఈ అధికారంలోకి వచ్చాక ఎక్కడా కూడా లేని విధంగా, అంటే రోడ్ల మీద దొంగతనాలు జరిగినాయి అనంటే సహజంగా బైక్ దొంగతనం జరిగిద్ది, లేదంటే కారు దొంగతనం జరిగింది అని మనం వింటాము. కానీ ఆంధ్రప్రదేశ్లో రాజధాని అయినటువంటి అమరావతిలో రాత్రికి రాత్రి రోడ్లే దొంగతనం అయిపోతాయండి, రోడ్లే మాయమైపోతాయి అన్నమాట. ఈయన అధికారంలోకి వచ్చాక ఈ గడిచిన 2019 నుంచి 2024 వరకు చూసుకుంటే కనుక అమరావతి గ్రామాల్లో దొండపాండ్ నుంచి రాయపూడి వెళ్ళే మార్గంలో భారీగా ఉన్నటువంటి వాటర్ పైప్ లైన్స్ని ఈ గ్యాస్ కట్లర్స్తో కట్ చేసి మరీ దొంగతనం చేశారండి. అలానే నెక్కల్లు ప్రాంతంలో గత సంవత్సరం ఐరన్ ప్లేట్స్ దొంగతనం చేశారు. అదే ప్రాంతంలో గత సంవత్సరంలో నెక్కల్లు ప్రాంత సమీపంలో నిర్మాణంలో ఉన్నటువంటి వంతుల్ని పడేసి అక్కడ ఐరన్ని దొంగతనం చేసి తీసుకెళ్ళిపోయారు. మరి ఇప్పుడు వరకు ఎవరు ఆ దొంగతనం చేసింది అని చెప్పి ఒక కేసు కూడా నమోదు చేసిన దాఖలాలు లేవు. రాష్ట్ర సచివాలయం నుంచి న్యాయస్థానం హైకోర్టుకు వెళ్ళే మార్గంలో కూడా రోడ్డును తవ్వేసి, వెనక భాగంలో ఉన్నటువంటి రోడ్డును తవ్వేసి అక్కడ మట్టిని కంకర్ని మాయం చేశారు. ప్రతిరోజు కూడా వార్తల్లో అభివృద్ధి దాఖలాలు లేకపోగా ఈ దొంగతనాల గురించి మాత్రం నిత్యం అమరావతి వార్తల్లో నిలుస్తూనే ఉందండి. మరి రాయపూడిలో చూసుకుంటే కనుక నీటి ఎత్తిపోతల పథకం కింద తీసుకువచ్చిన 4 భారీ సిమెంట్ పైప్ లైన్స్ను కూడా తవ్వేసి దొంగతనం చేసి తీసుకెళ్ళిపోయారు రాజధాని ప్రాంతంలో. ఇప్పటి వరకు దాదాపు 120కి పైగా భారీ పైప్ లైన్స్ అన్నీ కూడా దొంగతనం జరిగినాయండి. ఉద్దండ్రాయపాలెం సాక్షాత్తు ప్రధానమంత్రిగా మోడీ గారు అమరావతికి శంకుస్థాపన చేసింది ఉద్దండ్రాయపాలెంలో ఉండి. ఆ ఉద్దండ్రాయ ప్రాంతంలో భారీగా మట్టి తవ్వకాలు జరుగుతూ ఉంటాయి. అలానే మనకి ఎర్రపాలెం, అమరావతి సిఆర్డీఏలో ఉన్నటువంటి 29 గ్రామాల్లో ఎర్రపాలెం ఒకటి. ఎర్రపాలెం నుంచి విడ్డి యూనివర్సిటీకి వెళ్ళే మార్గంలో గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో 60 అడుగుల రోడ్డు డివైడర్తో కూడుకున్నటువంటి సిమెంట్ రోడ్డుని నిర్మిస్తే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక ఆ మార్గం మధ్యలో ఒక వంతెన నిర్మాణం జరుగుతుందండి. అక్కడ రోడ్డుని తవ్వేసి రోడ్డు అడుగు భాగాన ఉన్నటువంటి కంకర్ని, డస్ట్ని, గ్రావెల్ని దొంగతనం చేశారు వైసీపీ అండ్ కో వాళ్ళు. అంతెందుకండి, ఈ సంవత్సరం 2024వ సంవత్సరం మార్చి 12వ తారీఖున తుళ్ళూరు మండలంలో ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చినటువంటి రైతుల భూముల్లో అక్రమంగా భారీ స్థాయిలో దాదాపు 200 టిప్పర్ల మట్టిని దొంగతనంగా అంటే విజయవాడ పరిసర ప్రాంతాలకి తరలించేశారు. కృష్ణాయపాలెంలో సిఆర్డీఏ పరిధిలో ఉన్నటువంటి రైతుల భూముల్ని కూడా మట్టి తవ్వకాలు అక్రమంగా భారీ స్థాయిలో జరుగుతుంటే అక్కడ స్థానిక రైతులు అడ్డుకున్నారు. వెంకటాయపాలెంలో కూడా ఇదే పరిస్థితి అండి. ల్యాండ్ పూలింగ్లో రైతులు రాష్ట్ర అభివృద్ధి కోసం